ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా, మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు? వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్ గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు, సరే మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు? దాంతో 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు? దాంతో మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు, మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంతకు ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు మాట్లాడదలుచుకుంటే మీ పార్టీ గురించి మాట్లాడండి, వైసీపీ గురించి మాట్లాడండి. వైసీపీ ఏం చేసిందో చెప్పండి. మీ అరాచకాలను, మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు. ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. మేమేమీ గెలవలేదు, సరే ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్ గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు బడ్జెట్ గురించి. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగుల్చుకునేటట్టు మీరు వ్యవహరించడం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండం కి ప్రజల దగ్గరికి వెళ్ళండి, రెఫరెండం కోసం ప్రజల్ని అడగండి. మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరెండం కి వెళ్ళండి. అప్పుడు మీరు గెలుస్తారో లేదో, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో, అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో, ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తెలియదు. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది? సోషల్ మీడియాలో వస్తున్న బూతుల గురించి, సోషల్ మీడియాలో మహిళలను చిన్న చేసి అవమానించి చేస్తున్న పోస్టుల గురించి పోలీసులు ఇంతే కాదు ఇంకా అరెస్ట్ చెయ్యని వాళ్ళను కూడా చేయాలి. అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు, సోషల్ ఇష్యూగా దీన్ని పరిగణలోకి తీసుకొని సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు ఏ పోస్టులు చేసినా, ఏ కమెంట్లు చేసినా కూడా పోలీసు వాళ్ళు యాక్షన్లు తీసుకోవాలి. గతంలో చేసిన కమెంట్లకు కూడా ఎవరు ఎంత క్షమాపణలు అడిగినా కూడా ఇది క్షమించరాని నేరం. కాబట్టి ఎవరు ఎంత ప్రాధేయపడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి.